మనతో పాటు బుద్ధా వెంకన్న గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే బుద్ధా వెంకన్న గారు. ఒకప్పుడు పల్నాడు పర్యటనకు మీరు వెళ్ళేటప్పుడు ఆ రోజు పల్నాడు వెళ్ళేదానికి అక్కడ అడుగు పెట్టేదానికి ఎన్నికల నేపథ్యంలో పరిశీలించేదానికి వీల్లేని పరిస్థితి, దాడికి గురైనటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ అదే పల్నాడుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడమే కాదు ఒక దండయాత్రలా సాగింది. ఇవాళ ఆ వాహనం కిందే సింగయ్య సంబంధించి కూడా ఢీకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? పోలీసులు కూడా ఆ రోజు చేసిన ప్రకటన ఈరోజు వెలుగులోకి వస్తున్న విజువల్స్ చూస్తే అసలు పొంతన కనిపించట్లేదు. 100% జగన్మోహన్ రెడ్డి దీనికి కారకుడు. జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో A1 ముద్దాయి. మనం చూసాం పుష్ప సినిమా రోజు తొక్కిసలాట్లో ఒక అతను చనిపోయాడు, ఒక ఆవిడ చనిపోయింది, అలాగే ఇంకొక కుర్రాడు ఉన్నాడు. తొక్కిసలాట్లు అసలుకి దీనికి కూడా ముందుగానే పోలీసు వారు నోటీసులు కూడా అందజేశారు అందరికి. ఏమని, మీరు ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ ఎక్కడ పర్యటన చేసినా ఒక అరాచకం సృష్టించడానికి, ఆంధ్రప్రదేశ్ మీద ఒక తప్పుడు ప్రచారం రావడానికి, లేదా పెట్టుబడిదారులు భయపడే విధంగా ఒక అరాచకం ఎలాగ నన్ను ఓడించారు ఈ ప్రజలు, ఈ ప్రజలకి మంచి జరగడానికి మంచి జరగకూడదు అని ఒక దురుద్దేశంతో అతను అరాచక యాత్రలు చేస్తాడు. ఇది అరాచక యాత్రలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది చూస్తున్నప్పుడు ఏటీఎంలో అసలుకి ఏంటి అదే ఏదో పెద్ద దొమ్మికి వెళ్ళినట్టు ఉంది తప్ప ఇది ఒక విగ్రహానికి ఓపెనింగ్ కి వెళ్ళినట్లేదు. సరే ఆ కుర్రాడు ఎలా వచ్చిపోయాడో ఏంటి, నిజంగా విగ్రహం ఓపెనింగ్ కంటే ఎలా వెళ్తారు? కారు వేసుకొని వెళ్తారు, ఒక విగ్రహం కాడ ఆడతారు, దండ వేస్తారు, తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. కానీ ఇది ఒక దండయాత్ర. ఏది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి వెళ్తున్నట్టు వెళ్ళాడు. అసలుకి మీ విజువల్స్ లో చూస్తుంటే అసలుకి మానవత్వం ఉందా జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఉన్నాయండి, మన శత్రువుకైనా సరే మన కారు కింద పడి చనిపోతే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు కింద పడి చనిపోతే ఎవరన్నా కారు ఆపి ముందు హాస్పిటల్ తీసుకెళ్తారు. అసలుకి ఆ మానవత్వం కూడా లేదు. ఇక ముఖ్యమంత్రి ఎలా చేస్తాడు? అతను సంబంధించినటువంటి అతని మీద ప్రేమతో కారు మీద ఎదురికి వెళ్ళిన వ్యక్తి అతని కారు మీద అతని నుంచి కారు వెళ్తే ఆ ఎదురు ఆపి వెనక్కి వచ్చి అసలుకి ఆ యాత్ర ఆపాల్సినటువంటి పరిస్థితి అక్కడ అది లేకుండా అసలు దాన్ని పట్టించుకోకుండా అసలు అక్కడ ఉన్న నాయకులు కూడా ఏం చేస్తున్నారు అనేది చాలా అసలు ఎంత మానవత్వం లేకుండా మనుషులు ఉంటారా అనేది చాలా తప్పు. దీని మీద తప్పకుండా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడమే కాదు, నేను ఇప్పుడు దీని స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డిని ఇందులో A1 ముద్దాయిగా పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసే వరకు ఈ కేసు గురించి నేను పోరాటం చేస్తాను. ఎందుకంటే ఇది ఆషామాష విషయం కాదు. ఇది అంటే ఎందుకు పోరాటం చేస్తామంటున్నారు? అంటే పోలీసులు ఇప్పుడు వరకు అంటే మొదటి రోజు ప్రకటన చూసిన తర్వాత పోరాటం చూస్తే కానీ చర్యలు తీసుకోరని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? అంతే కదా. వాళ్ళు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద వేశాడు, తెలుగుదేశం పార్టీ మీద వేశాడు. అసలు ఇప్పుడు ఆ విజువల్స్ గానీ బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఇవన్నీ చూపించకపోతే అవసరమైన ఆ స్థలాన్ని తీసుకొచ్చి ఏ తెలుగుదేశం చంద్రబాబు గారు కారు కింద పెట్టి చంద్రబాబు గారు కారు ఎక్కి చచ్చిపోయాడని చెప్పగల సమర్థం జగన్మోహన్ రెడ్డి. మీకు జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఎలా వచ్చినాయి? కరెక్ట్ గా స్కెచ్, ఒక దెబ్బకి 2 పెట్లు. ఎలాగా అతను శత్రువుని చంపేయడం ఒకటి, రెండోది అది సానుభూతి తెలుగుదేశం పార్టీ మీద వేసి కన్ఫ్యూజన్ లో ఆ రోజు 2019 ఎన్నికల్లో గెలవడానికి ఒక ముఖ్య కారణం. ఇదంతా ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు చేస్తారు, మామూలు మైండ్ ఉన్న వాళ్ళు చేయరు. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు ఈ క్రిమినల్ ఆలోచనలు వస్తాయి. బుద్ధా వెంకన్న గారు, ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పర్యటనలు అది ఏ పార్టీ అయినా సాగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి వ్యవహార శైలి, ఈ ధోరణి మార్పు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది అమాయకులు బలైపోతున్నారు, చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, విచ్చలవిడిగా రెచ్చగొట్టేటువంటి డైలాగులు కూడా పెడుతున్నారు. రప్ప అంటూ నరుగుతామనే స్థితికి వెళ్తున్న సంస్కృతి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో పనికిరాదు. సో ఇలాంటివి పూర్తి స్థాయిలో
అరికట్టాలి అంటే చట్టాల్లో అయినా ఏమైనా మార్పు తీసుకురావాల్సిన పరిస్థితి, అసెంబ్లీలో అయినా కొత్త చట్టాలు ఏమైనా తేవాలి, ఆ దశగా ఏమైనా ఆలోచిస్తారా? అక్కడ దీనికి మనకి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో హీరో అల్లు అర్జున్ ని ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని ఇప్పుడు చట్టం అనేది ఇప్పుడు మీకు ఒకటి ఉంటుంది, ఇప్పుడు కోర్టులో ఉంటుందండి ఒక జడ్జిమెంట్, ఏదైతే సుప్రీంకోర్టు, హైకోర్టు లేకపోతే కింద కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ఆధారంగా మళ్ళీ ఇంకో కేసులో పెడతారు లాయర్లు. అలాగే ఇది చట్టం ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. అసలు ఇంకో సంగతి ఏంటంటే ఒక్క రోజు 2 రోజుల ముందు నుంచే జగన్ ఇంతకు ముందు చేసినటువంటి యాత్రలో అరాచకం కనిపించింది కాబట్టి, అరాచకం సృష్టించాడు కాబట్టి రేపు జరగబోయే అనార్థాన్ని ముందే పసిగట్టి ఇది ప్రభుత్వం అటు పోలీసులు ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చారు అందరికి. ఏమని, మీరు జగన్మోహన్ రెడ్డి కార్లు కాకుండా ఇంకో 3 కార్లే వెళ్ళాలి, అక్కడ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జనాల్ని డబ్బులు ఇచ్చి ఫోన్ చేయడాలు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి గొడవలు చేపించాలో ఉండకూడదని పోలీసులు ఆల్రెడీ ఇచ్చినా సరే అసలు ఒక రౌడీజం, ఒక గోండాయిజం అదే యాత్రలా కనబడుతుందా ఎదురు చూస్తుంటే అది యాత్ర, అదేదో ఒక దండయాత్ర లాగా ఉంది, ఒక దండయాత్ర. అంటే నిజంగా ఇప్పుడు మీరు ఇంత చెప్పారే ఏమని వాళ్ళ పల్నాడు వెళ్తే మా మీద దారి జరిగింది సేమ్ ఇలాగే. నిజంగా ఆ ర్యాలీలో మాలాంటి తెలుగుదేశం నాయకులు ఏదైనా పనుండి ఎదురైతే చంపేస్తారు కూడా. అలాగుంది, అది క్లియర్ గా ఉంది. దీని మీద తప్పకుండా పోలీస్ యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాలి. ముగ్గురు కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా దీని మీద గట్టిగా ఇచ్చేయాలి. ఎందుకంటే ఇలాగే పోతే ఈ రాష్ట్రం అసలు ఈ రాష్ట్రానికి ఎవరైనా రావాలంటే భయపడతారు. సరే పెట్టుబడిదారులు పక్కన పెట్టండి, మాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఉండడానికి ఈ అరాచకం ఏంట్రా బాబు, ఈ అరాచకం సృష్టించి రేపు మనల్ని ఏం చేస్తారనే ప్రజలు ఒక భయాందోళనకి దిగిపోయే ఇది ఉంది. ఇది తప్పకుండా యాక్షన్ మాత్రం తీసుకోవాలండి. రైట్ థ్యాంక్ యూ వెంకన్న గారు. సో ఇది ఉద్ధవ్ వెంకన్న గారి యొక్క ఒపీనియన్ కూడా. ఇక ప్రముఖ హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, వారితో కూడా మనం